కీర్తించేదను, ప్రతిరోజు అనునిత్యం నిన్నే కీర్తించేదను. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ ప్రత్యేక సమయంలో మరొకసారి మనం చదువుకున్న వాక్య భాగాన్ని మీ ముందుకు క్లుప్తంగా తీసుకురావటానికి ఇష్టపడుతున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో ఆ క్లుప్తమైన మాట నేను చెప్తున్నాను. చూడండి, నేను చదువుతున్నాను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అలాగే మరొక రెఫరెన్స్ చూద్దాము. 1 కొరింథీ 2వ అధ్యాయము 6 నుండి 16 వచనాల వరకు నేను చదువుతాను. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నామో. ఈ జ్ఞానము మరుగై ఉండెనో, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసియుండిన ఎడల మహిమాస్వరూపేగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతిలో అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియనో, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవో. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడో. ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడో. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నాయనా, ఈ సమయంలో ఇదిగో నాయనా నీ బిడ్డల నాయనా యొద్దకు ప్రభా నీ వాక్యము చేత ప్రభా నాయనా నింపి పంపించి ఉన్నందుకే నీ స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ బిడ్డలతో క్లియర్గా మాట్లాడండి నాయనా. ఇదిగో నీ దాసుడు ఈ కాలపు ప్రవక్త ద్వారా నాయన మీరు మాట్లాడిన అంశమైనటువంటి నాయన ప్రతి కాలంలోనున్న పరిశుద్ధాత్మను గూర్చి మరొకసారి మేము ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఎందుకంటే ప్రతి కాలానికి నీవు ముందుగా వర్తమానమును నియమించి పంపుచూ ఉన్నావు. ఆ రీతిగా ఈ కాలమునకు సంబంధించిన ఈ వర్తమానములో నీవు ఉన్నావని, ఈ ఆత్మ ద్వారా నీవు మాతో ఈ కాలంలో మాట్లాడుచున్నావని మేము నమ్ముచున్నాం. కాబట్టి ప్రభా, అల్పునైన నన్ను నీ నోటి మాటకు ఒక బూరగా ఉపయోగించుకొని తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్. దయచేసి కూర్చోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన ప్రియ ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు చెప్పినటువంటి వర్తమానమే. అయితే ఈ సందర్భంలో మరి సంఘానికి ఇది అవసరత ఉన్నది. ఎందుకంటే మనం తెలుసుకోవాలి,
కాబట్టి అందుకని మీ కొరకు మరలా నేను దీన్ని చెప్పుచూ ఉన్నాను. అంశము ప్రతి కాలములో ఉన్న పరిశుద్ధాత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలను సూచిస్తుంది. అలాగే ప్రియులారా, అక్కడ 7 సంఘ కాలములను కూడా మనము చూస్తూ ఉన్నాం, ఎఫెసు నుండి లవొదికీయ వరకు. ఈ 7 సంఘ కాలములలో కూడా ఆత్మ చెప్పుచున్న మాట ఆ కాలంలో ఎందరైతే నిర్ణయింపబడి ఉన్నారో వారికే అది అర్థమైంది. కానీ మనం తర్వాత మనం చదువుకున్నాం 1 కొరింథీ 2:6-16. అందులో మనం చూస్తే ప్రకృతి సంబంధి అయిన వానికి ఆత్మ విషయాలు తెలియవు అనేటటువంటి విషయాన్ని కూడా మనం అక్కడ చదువుకొని ఉన్నాం. ఇప్పుడు ఆత్మ సంగతులను తెలుసుకోవాలంటే మరలా దానికి వ్యాకరణకర్త ఎవరు లేరండి. ఎందుకంటే ఆ వ్యాకరణకర్త ఒక్కడే, ఆయన పరిశుద్ధాత్మ. ఎందుకంటే పరిశుద్ధాత్మయే వాక్యాన్ని మనకిచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మ లేనివాడు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాడు, వేరొక రీతిగా వ్యాఖ్యానించుకుంటాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో తప్పుడు వ్యాఖ్యానాలు ఎక్కువైపోయాయి. కారణం ఏంటి? ప్రకృతి సంబంధమైనటువంటి మనస్సుతో వారి ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించలేరు. అందుకే లేఖనం చెప్తుంది, మత్తయి సువార్త 13:13-16 వరకు మనం చూస్తే, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయంలో నెరవేరుచున్నది. అయితే అదే సమయంలో ప్రభు యోహాను సువార్త 8:42-44 మనం చూస్తే, అయితే మీ కనులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా మనం ఇక్కడ కొన్ని విషయాలు చూస్తున్నాం. ఏంటంటే కొందరు దానిని గ్రహించలేరని, కొందరు మాత్రమే దానిని గ్రహించగలుగుతారని మనము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ లోకంలో అబద్ధికుడు ఉన్నాడు, వానిలో సత్యమే లేదు. సత్య సంబంధి కానివాడు ఎవడండి? సాతాను సంబంధి. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకంలో మనుషులందరూ అబద్ధికులే, కానీ దేవుడు ఒక్కడే, లేక ఆయన వాక్యమే సత్యమై ఉన్నది. అందుకే చాలామంది యేసుక్రీస్తుని ఈ లోకంలో అపార్థం చేసుకున్నారండి. యేసుక్రీస్తుని అపార్థం చేసుకోవడం అంటే వాక్యాన్ని అపార్థం చేసుకోవటమే. ప్రభు కృపలో అనేక సంవత్సరాలుగా నేను ఈ పరిచర్యలో ఉన్నాను. నేను చాలామంది క్రైస్తవులైన సహోదరులను ప్రేమిస్తున్నాను, వారి యొక్క పరిచర్యను కూడా ప్రేమిస్తున్నాను. కానీ లేఖన ప్రకారము నేను వాక్యానుసారంగా వెళ్ళుచున్నప్పుడు వాక్య వ్యతిరేకమైన వాటిని మా మందిరంలో నేను ఖండిస్తూనే ఉంటాను. అవి కొందరు ఈ యొక్క గ్రూపుల వారికి, సంఘ శాఖల వారికి వివిధ సిద్ధాంతాలు అంటే మానవ పద్ధతుల ద్వారా నడిపించబడుచున్న వారికి అవి మరి చాలా కష్టతరంగానే ఉంటాయి.
ఏదో ఉద్దేశపూర్వకంగా నేను విమర్శిస్తున్నానని నా మీద నెపాలు వేసిన వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే నేను వారిని ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు అననండి. కారణం ఏంటంటే నేను లేఖనాలను వివరిస్తున్నాను తప్ప వ్యక్తిగత ద్వేషాలు, వ్యక్తిగత విభేదాలు నాకు లేవు. దయచేసి గమనించాలని మరి నేను మనవి చేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను వ్యక్తిగతంగా రక్త సంబంధం పరంగా బంధువులను పోగొట్టుకున్నాను, ఆత్మీయులను పోగొట్టుకున్నాను. మరి కొందరు మరి ఆత్మీయ స్నేహితులు వారు కూడా నా నుండి వేరైపోయారు. కారణం ఏంటంటే నేను సత్యముగా బోధించుచున్నప్పుడు అది వారికి వెక్కసం అయిపోయింది. నేను గ్రహించినది వారు గ్రహించలేకపోయినప్పుడు నేను ఆత్మ సంబంధముగా మాట్లాడుచూ ఉన్నప్పుడు వారు ప్రకృతి సంబంధులుగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ రెంటికి మధ్య ఒక విభేదము వస్తూ ఉంది. అయినప్పటికీ వారిని నేను ప్రేమిస్తున్నానో వారి సిద్ధాంతాలను మాత్రం నేను ద్వేషిస్తూనే ఉంటాను. ఎందుకంటే అది సాతాను ద్వారా ఏర్పాటు చేయబడిన క్రియ లేకుంటే పద్ధతులు. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు నన్ను గూర్చి ప్రజలు ఏమనుకొనుచున్నారని శిష్యులను అడిగాడు. వారు అన్నారు, కొందరైతే ఫలానా అన్నారు, కొందరైతే ఏలియా అన్నారు, కొందరైతే ఇలా అలా అని వాళ్ళు చెప్పారు. ప్రభు అన్నాడు, మీరైతే ఏమనుకొనుచున్నారు అని. వారు చెప్పారు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నువ్వే మెస్సియావు అని వారు దేవుని కుమారునిగా ఒప్పుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ప్రభు అన్నాడు, సీమోన్ బర్యోనా, నువ్వు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి అనగా పరిశుద్ధాత్మ నీకు ఈ సంగతిలో ఈ విషయంలో రివలేషన్ ప్రత్యక్షత ఇచ్చిందే కానీ రక్త మాంసములు కావు అన్నాడు. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే రక్త మాంస సంబంధమైన మనస్సుతో లేఖనాన్ని కనుక నీవు చూస్తే అసలు ఇప్పుడు కాదు, నీకు 1000 జన్మలు లేవు, కానీ ఉన్నా అర్థం చేసుకోవటం కష్టం అండి. ప్రతి కాలములోనూ ఆత్మ చెప్పేటటువంటి మాట వినేవారు కొందరున్నారు, వినలేని వారు ఉన్నారు. కారణం ఏంటంటే అది ఎవరు నిమిత్తము వ్రాయబడిందో దానికోసం ప్రత్యేకించబడిన వారికి అది అర్థమవుతున్నది. ఇక మిగతా వారికి అది అర్థం కాదు కనుక వారు పలు విధాలుగా విభేదించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా మనము కేవలం భూ సంబంధంగా కాంప్రమైజ్ అయిపోయి వాక్య వ్యతిరేకులుగా మారి దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క రాజ్యానికి మనము దూరముగా వెళ్ళిపోతే ప్రయోజనం లేదండి. కేవలం భూ సంబంధమైన జీవితమే క్రైస్తవ్యము కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ఈ లోకంలో నిన్ను విశ్వాసిగా ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఆ రాజ్యములో నీ ప్రయాణాన్ని తుదముట్టించేటట్టుగా చేస్తుంది. మార్గం వాక్యమే. నీకు బయలుపాటిచ్చేది పరిశుద్ధాత్మయే. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాదించుకోవలసినది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆత్మ చెప్పుచున్న దానిని విని స్వీకరించు గుంపును మనం చూస్తే వారికి ప్రత్యక్షత ఉన్నది అని మనకు అర్థమవుతుందండి. కాబట్టి కొందరికి ప్రకృతి సంబంధమైనటువంటి మనస్సు, ప్రకృతి సంబంధమైన తలంపులు ఉంటాయి. అయితే ప్రియులారా, కాబట్టి ప్రకృతి సంబంధమైన ఈ మనస్సు ఆత్మ సంబంధమైన విషయాలను ఎన్నడూ కూడా గ్రహించలేదండి.
యేసుక్రీస్తు వారిని ఆ దినాలలో మరి హింసించటానికి, శ్రమ పెట్టడానికి, బాధ పెట్టడానికి గల కారణం సత్య సంబంధమైనది వారికి అర్థం కాల. అర్థం కాకుండా ఏమన్నారంటే ఆయన్ని బయల్జెబూల్ అన్నారు, రకరకాలుగా మరి విమర్శించి సిలువకు అప్పగించారు. ఈరోజు కూడా వాక్యము కొందరికి అంగీకారంగా ఉంది, మరి కొందరికి ద్వేషపూరితంగా ఉంది. కాబట్టి దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి పిల్లలు దయచేసి గమనించినట్లయితే లేఖనం చెప్తుంది, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని మరి యెషయా గ్రంథంలో మనం చూడగలం. యెషయా గ్రంథం 54:13. కనుక ఇక్కడ చూడండి, ప్రవక్తలు చెప్పినదంతా కూడా దేవుని నుండి కలిగినదే. దేవుని స్తోత్రం. వారు ఆత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారై అక్కడ వారు పలికి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ లేఖనం మనం చూస్తే, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుదురు. గమనిస్తే దేవుని వారందరూ దేవుని యొక్క పిల్లలు కాబట్టి వారు దేవుని యొక్క బిడ్డలు అయ్యున్నారు కనుక వారు పరిశుద్ధాత్మ ద్వారా పంపబడినటువంటి వాక్యానికి వారు లోబడి అంగీకరించి స్థిరపడుచు ఉన్నారండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పరిశుద్ధాత్మతో బాప్తిజమం పొంది ఉండుటకు చాలామంది ఏమని చెప్తారంటే, ఆత్మ విషయాల్లో సంపూర్ణ అవగాహన లేని కారణం చేత వాక్య సత్యాన్ని వారు గ్రహించరు. కానీ పరిశుద్ధాత్మ అంటే వివిధ రకాలైనటువంటి భావనలు, ఉద్రేకాలను గూర్చే వారు మాట్లాడతారు. నిజమే, మంచిది. భాషలు మాట్లాడుట పరిశుద్ధాత్మకు కేవలం గుర్తు కాదు. భాషలకు అర్థం చెప్పాలి, ప్రవచనాలు, ఇవన్నీ కూడా ఆత్మ యొక్క వరాలు. ఈ వరాలన్నీ కూడా అసలైన సంగతితో నిక్షిప్తమై ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించాలండి. కాబట్టి శరీర సంబంధమైన కేవలం ఉద్రేకాలు మాత్రమే పరిశుద్ధాత్మకు సూచన కాదు, కానీ సర్వసత్యాన్ని అంగీకరించుటయే పరిశుద్ధాత్మ యొక్క ప్రధాన ఉద్దేశం. దాని భావమును, దాని సత్యమును నీవు తెలుసుకోవాలని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభు ఏమన్నాడు అంటే, పరిశుద్ధాత్మ వచ్చి నా వాటిలోనివి తీసుకొని మీకు బోధించి తెలియచేస్తుంది అని లేఖనం చెప్తుందండి. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 14:26 మీరు చూడండి, అదంతా చదవండి, అక్కడ చెప్పబడుచు ఉన్నది. కాబట్టి ప్రియులరా, ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, చూడండి పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1:11-12 పౌలు గారు ఇలా చెప్తున్నాడు. చూడండి, నేను బోధించిన సువార్త మనుష్యుల మూలముగా పొందినది కాదని మీకు ధృవపరుచున్నాను. ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి, మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడునో దాని బోధింపను లేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. దేవునికి స్తోత్రం. కాబట్టి బయలుపరచుట అని అంటే ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మయే నాకు బోధించినది అని అక్కడ చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించండి, ఈరోజు బైబిల్ని కలిగిన వారు, బోధకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారికి నచ్చిన మార్గంలో వారి ఉద్దేశాలను వివరిస్తున్నారు.
ఈరోజు దేవుని వాక్యము జీవం గలదిగా వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదంటే ఆత్మ యొక్క బయలుపాటు వారికి లేదండి. అయితే వారు ఏం తీసుకుంటున్నారంటే ఆ నది మంచిది, ఆ నది చుట్టూ చక్కని వృక్షాలు ఉంటాయి, అవి ఎంతో బాగుంటాయి అని చెప్పటం వరకే కానీ అసలు దాని మూలమైన జీవం ఏమిటో తెలుసుకోవటం అంటే వర్ణన చేస్తున్నారు తప్ప దాని అసలు మూలం ఏంటి, ఆ అసలు ఉద్దేశం ఏంటి తెలియపరచుటలోనూ తెలుసుకొనుటలోనూ విఫలమవుతున్నారు. అందుచేతనే లేఖనాలను వారు సరిగా గ్రహించనందుచేతనే త్రోవ తప్పిపోతున్నారని మనం రూఢిగా తెలుసుకోవచ్చండి. కాబట్టి మన ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఆయనను దర్శించడానికి వచ్చి, బోధకుడా నిజంగా నీ బోధ పరలోక సంబంధమైనది నికోదేము అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువు బోధకుడును అని అంటున్నారు, మంచిదే అని చెప్పి అతన్ని గద్దించి ఇలా అన్నాడు, ప్రియులారా నేను బోధకుడిని కాదు, నేను పాపము కొరకు అర్పింపబడు గొర్రె పిల్లను ప్రవక్త చెప్తున్నాడండి. కాబట్టి ప్రియులారా, ఎందుకని అసలు బోధకుడు పరిశుద్ధాత్మయే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరధారిగా పాపముల కొరకు బలి అర్పణకై వచ్చిన గొర్రెపిల్ల, అంటే ఎవరి పార్ట్ వారు కరెక్ట్గా వినియోగిస్తున్నారు, దాని నుండి కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ లేదు. ఆ విషయాలు టోటల్గా కంప్లీట్ చేయించేది మాత్రం పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరి పార్ట్ ఎంతవరకు ఇచ్చిందో వారి పార్ట్ అంతవరకు ముగించారు, దేవునికి స్తోత్రం. కాబట్టి సంపూర్ణం చేసేది పరిశుద్ధాత్మ, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు తాను వచ్చిన పనినే చెప్పుచు తాను చేసే క్రియనే ఆయన అక్కడ మాట్లాడాడు, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ సమస్తమును చేసేది పరిశుద్ధాత్మయే, దేవునికి స్తోత్రం. కాబట్టి మన 66 పుస్తకాలు బైబిల్ గ్రంథంలో ఆ 66 పుస్తకాల యొక్క కర్త ఎవరు అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మే అండి. పరిశుద్ధాత్మ ద్వారానే వారు ప్రభావితమై ఇవన్నీ కూడా మనకు అందించారు, దేవునికి స్తోత్రం. అనగా అది దేవుని ఆలోచన, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ గమనిస్తే ప్రతి కాలంలో కూడా మనం వెనక్కి వెళ్ళినా అచ్చడి పరిశుద్ధాత్మ వారికి చెప్పినది మనం లేఖనాల్లో చూస్తున్నాం. అలాగే వర్తమానంలో మనం వింటున్నాం. అలాగే రాబో కాలంలో జరగబోయేది కూడా లేఖనం చెప్తుంది, దేవునికి స్తోత్రం. ఈ రీతిగా ప్రతి కాలములోనూ ఆత్మస్వరము వినేవారు ఉన్నారు కాబట్టే, ప్రైజ్ ద లార్డ్, ఆ కాలానికి దేవుడు వాక్యాన్ని బయలుపరిచాడు, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అనుకోవచ్చు ఎందుకు వినలేదని. వినుటకు అది సత్యమే, కానీ దాన్ని రిసీవ్ చేసుకోగలిగినది వారిలో లేదండి. అందుకు దానికోసం మనం వాదించుకొని అవసరం లేదు, భేదించుకొని అవసరం లేదు. నీకు అర్థమైంది నువ్వు నమ్ము, వానికి అర్థం కాలేదు వాదనలొద్దండి. నువ్వు అర్థమైందా నువ్వు నమ్మి సాగిపో. వానికి అర్థం కాలేదు, అర్థం కాని వాని కళ్ళు నువ్వు తెరవచ్చు, ట్రై చేయొచ్చు, కానీ అసలు అతనిలో ఆ యొక్క అర్థం చేసుకునే ఆత్మ క్రియ లేకపోతే ఆ కృపను దేవుడు అక్కడ ఇవ్వకపోతే నువ్వేం చేసినా కూడా వాదన అవుతుంది, యుద్ధం అవుతుంది. నాకు అందుకే వాదోపవాదనలు అంటే నాకు ఇష్టం ఉండదండి. నేను ఎల్లప్పుడూ లేఖనాలను చూస్తూ ఈ కాలపు వర్తమానాన్ని చదువుతూ దానిని గూర్చి నేను బోధించుకుంటూ వెళ్తాను. కానీ
నువ్వు ఖచ్చితంగా నమ్మాలని కాలర్ పట్టుకొని నేను చెప్పాల్సిన ఆవశ్యకత నాకు లేదు. ఎందుకు లేదంటే వారిలో అది కనుక దేవుడు పెడితే నేను చెప్పిన దానితో వారు ఏకీభవిస్తారు. కానీ ఆ ఆత్మ వారికి లౌకిక ఆత్మగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ విషయం వారికి ఎలా తెలుస్తుంది? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినను తీర్పు కోసం వారి మధ్య ఈ లేఖనము ప్రకటించబడుచు ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఆత్మవరాలు ఇవన్నీ కూడా కొందరు పట్టుకొని పరిగెడుతున్నారు. పరిగెట్టి లేఖనం చెప్పేటటువంటి అసలు సంగతిని దాటవేస్తున్నారండి. అద్భుతాలు చేస్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, సూచక్రియలు చేస్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. కానీ వాక్య ప్రత్యక్షత దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని ద్వేషిస్తున్నారండి. కాబట్టి ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ ఒకవేళ భాషలు మాట్లాడటమే పరిశుద్ధాత్మకు గుర్తయితే ఆ భాషలకు అర్థము కూడా అక్కడ ఉండాలి. అయితే పెంతెకోస్తు దినమున వారు భాషలు మాట్లాడుతున్నప్పుడు వారికి అందరికీ అర్థమైంది. అర్థం కాకపోతే దానివలన ఎలాంటి ప్రయోజనం లేదండి. కాబట్టి ప్రియులారా, ఏదో శరీర సంబంధమైన ఆత్మ వరాలు లేకపోతే ఆ భావనల వల్ల మేము సాధించగలిగిందంతా సాధించేసామో, అన్నీ మాకు తెలిసిపోయాయి, మేము ఆత్మ అనుభవాన్ని కలిగి ఉన్నామో అని చెప్పుకున్నంత మాత్రాన ఉపయోగం లేదని మరి ఈ కాలపు ప్రవక్త చెప్పుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దెయ్యాలు కూడా వాటిని అనుకరించగలుగుతాయి. ఈరోజు దెయ్యపు ఆత్మ, దేవుని ఆత్మ ప్రక్క ప్రక్కనే ఉన్నాయి. కనుగొనలేనంతగా మోసం ఉందండి, కనుగొనలేనంతగా మోసం ఉంది. కానీ సత్యం ఏంటంటే వాక్య ప్రత్యక్షత. నువ్వు వాక్య ప్రత్యక్షతలో నిలిచి ఉన్నప్పుడు నువ్వు మోసపోవండి. ఏదో వరాలు పట్టుకొని, ప్రవచనాలు పట్టుకొని, మరొకటి పట్టుకొని నాకు అంత ఆత్మ అనుభవం ఉందంటే నో. ఆత్మ అనుభవం మనల్ని సర్వసత్యంలోనికి తీసుకెళ్ళాలి. హల్లెలూయా. అది దేవుని యొక్క ప్రధాన ఉద్దేశము. కాబట్టి బైబిల్లో మనుషుల యొక్క దేవదూతల యొక్క భాషల గురించి చెప్పబడింది. అవి తెలిసినా తెలియని భాషలు ఉన్నాయి. మరి పెంతెకోస్తు సంఘం వారు మేము వాటిని కలిగి ఉన్నాం, ఆ భాషలతో మేము మాట్లాడుతున్నాం, మేము చాలా ఒడిగా వెళ్తున్నాం, ముందున్నాము అని చెప్పుకొనిచున్నారు. కానీ వారు అదే వేగంలో తప్పిపోయారని మనం చెప్పక తప్పదండి. వారు ప్రజలను ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఆ ఉద్రేకతలు లేకుంటే ఆ వరాలు అనేటటువంటి స్థానం దగ్గర ఆపేసి ఇవన్నీ దేవుడు దేనికోసం ఇచ్చాడో ఆ సర్వసత్యాన్ని కప్పేస్తున్నారు. అంతకంటే ఏం లేదు. ప్రియులారా, దేవుడు మౌనంగా ఉన్నా వీరు మాత్రం మౌనంగా ఉండరండి. ఎందుకంటే వాళ్ళలో ఏదో ఉందని ప్రజలు చూస్తున్నారు, ఏదో ఉందని వారు కూడా కనపరచాలి. దేవుడు చెప్పినా కనపరచాలి, చెప్పకపోయినా కనపరచాలి. మరి అది మిస్టేక్ కదా, అది పొరపాటు కాదా? కాబట్టి నేను చెప్తున్నాను, మనము మన సంఘంలో వాక్యమునే హెచ్చించవలసిన వారమై ఉంటున్నాం. ఆత్మవరాలు లేవని నేను చెప్పను, స్వస్థత లేదని నేను చెప్పను, విడుదల లేదని నేను చెప్పను, ప్రభు ఆ కార్యాలు సంఘంలో చేయడు అని నేను చెప్పను. కానీ ఒక ఉత్తమమైనది నువ్వు పట్టుకోవటానికి ఏదైనా ఉంది అని అంటే 100% వాక్య ప్రత్యక్షతే, దాని తర్వాతే మిగతావి. కాబట్టి మనము అక్కడ ఉండాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మనం కూడా సైలెంట్గా ఉండటం మంచిదండి. మరలా ఆయన ఎక్కడ మాట్లాడుచున్నాడో, ఎక్కడ ఆయన మరి మనకు తెలియచేస్తున్నాడో మనం కూడా అక్కడ మాట్లాడుట మనకి ఎంతైనా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిజమం పొందిన తర్వాత మరి ఏమి జరుగునో లేఖనం చెప్తుందండి. అది ఏం జరుగునని చెప్పింది లేఖనం? మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించును అని చెప్పింది. దేవుని స్తోత్రం. కానీ ఆ బోధకుని యొక్క అంతరంగంలో ఒక ఉపదేశకుడు ఉన్నాడు. ఆ ఉపదేశకుడు ప్రసంగిస్తూ ఉన్నాడు. ఆ ఉపదేశకుని ఏ ఆత్మ వాడుకుంటే అదే బయటకు వస్తుందండి. పరిశుద్ధాత్మ వాడుకుంటే లేఖనములో ఉన్న సర్వసత్యం బయటకు వస్తుంది. ఒకవేళ అబద్ధపు ఆత్మ వాడుకుంటే, దయచేసి గమనించండి, అబద్ధ సిద్ధాంతాలు బయటకు వస్తాయి. గమనించాలని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారేమో పరిశుద్ధాత్మ చేత మాట్లాడినటువంటి వాక్య సందేశాన్ని వారు వింటున్నారు. పరిశుద్ధాత్మ లేని వారు ఆత్మ లేని లాలన చేయు ఆత్మల వాక్యాలు వింటున్నారు. పరిశుద్ధాత్మ లేకుండా లాలన చేస్తున్నారే, దాని చేత వారు ప్రభావితం అవుతున్నారు. దయచేసి గమనించాలి. అలాగే ఆత్మ సంబంధమైనది, ఆత్మ లేనిది క్లియర్గా వేరైపోతూ ఉంది. కాబట్టి ప్రతి కాలంలోనూ సూచన ఒకే మాదిరిగా ఉంది. నిజ విశ్వాసికి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినటువంటి సందేశము అంగీకారముగా ఉంది. కాబట్టి ప్రకృతి ఆత్మ గల వారికి అది అర్థం కాదు. గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఆత్మను స్వీకరించువారు ఆత్మ ద్వారా వచ్చే వర్తమానమును వర్తమానికుని వారు అంగీకరించి దాని వలన వారు జీవింపబడతారు, దీవింపబడతారు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే పెంతెకోస్తు దినమున కొర్నేలి ఇంటిలో పరిశుద్ధాత్మ ఒకే విధమైన అనుభవాలను పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజమమునకు రుజువుగా మనకు చూపించుట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధాత్మ వారిలోనికి వచ్చింది. వారు భాషలలో మాట్లాడారు. మాట్లాడినవి వారికి అర్థమయ్యాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే నేడు గందరగోళముగా ఉంది. ఈ కేకలు ఏంటేంటో అన్నీ కూడా మరి ఒక గందరగోళ పరిస్థితిని సృష్టిస్తూ మరి అనేకులను అయోమయంలో పడవేయట మనం చూస్తూ ఉన్నామో. కాబట్టి లేఖనము ఏదైతే చెప్పిందో అదే సత్యం. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ గందరగోళ వాతావరణంలో వరములు పట్టుకొని అన్నీ అదే అని చెప్పి పరిగెట్టుచున్న కొన్ని సంఘాల వారు ఎంతో ఉద్రేకతతో సర్వసత్యానికి దూరమై వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుని ఆత్మ మనకి ఎల్లప్పుడూ కూడా ఆ కాలంలో ఉన్న సత్యమైన దానినే తెలియజేస్తుంది. అది లేఖనముతో రుజువు చేయబడుతూ ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ లేఖనముతో రుజువు చేయబడినటువంటి వాక్య సత్యాన్ని ఆత్మ సంబంధి ఖచ్చితంగా అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, దయచేసి మనము అంత్య దినాలలో ఉన్నామో, అనేక రకాలైనటువంటి ఆత్మలు పనిచేస్తున్నాయి. అయితే ఏ ఆత్మ లేఖనమును గూర్చి దృఢముగా మాట్లాడుతుందో, మనకు
ఆ సర్వ సత్యమును గురించి తెలియజేస్తుందో దానిని ఆత్మ సంబంధి ఖచ్చితంగా అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. మిగతా వారికి అది అర్థం కాక బహుశా గందరగోళంగా ఉండొచ్చు. ప్రియులారా, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ బాప్తిజమం ఇచ్చు యోహాను ద్వారా బాప్తిజం పొందినటువంటి వారు కొందరు ఉన్నారు. కాబట్టి అక్కడ ఈ యొక్క 2 విశేషాల్లో వారికి విభేదాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్మను గూర్చినటువంటి విశేషత. కాబట్టి వారు బాప్తిజమం పొంది ఉన్నారు. కాబట్టి పిల్లరా, బాప్తిజమము పొందుటతోనే అవలేదు. పరిశుద్ధాత్మ అనేటటువంటి వరము ఉంది. అయితే ఈ బాప్తిజమం ఇచ్చి యోహాను పంపింది ఎవరు? పరిశుద్ధాత్మయే. అయితే ఆ కాలమునకు ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. కొద్ది కాలము వారు ఆ వెలుగులో నడుచుకున్నారు. అది సంగతి. సర్వసత్యము వచ్చినప్పుడు ఈ వెలుగు ఎక్కడికి వెళ్తుందో మనం అక్కడికి కదలాలి. దేవుని స్తోత్రం. అందుకని యోహాను శిష్యులకి అపోస్తులులకి మధ్య జరిగిన వాదోపవాదనల మధ్య పౌలు గారు వచ్చి అడిగాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని. వారంటారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు, అప్పటి వరకు మీకు తెలియదు. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజమం పొందితిరి అని అడిగాడు. బాప్తిజం అనగానే అరే, దేవుని చేత పంపబడినటువంటి ప్రజలందరూ ప్రవక్త అని బోధించినటువంటి అంగీకరించినటువంటి ది గ్రేట్ యోహాను బాప్టిజమే. ఎస్, కరెక్టే, అది నిజమే. అయితే యోహాను ఏం చెప్పాడు? ఈ ప్రవక్త ఏం చెప్పాడు? నా వెనుక వచ్చు వాని యందు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, ఆయన మీకు అగ్నిలో బాప్టిజమం ఇస్తాడని చెప్పాడు కదా. ఇప్పటి వరకు నా దగ్గర మీరు నేర్చుకున్నారు, తర్వాత మీరు అక్కడ నేర్చుకోవలసి ఉంది. దేవుని స్తోత్రం. వాక్య ప్రత్యక్షత, మహిమ నుండి అధిక మహిమ. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడిచ్చిన బయలుపాటు ఏంటి అపోస్తులకి? ప్రభువైన యేసు క్రీస్తు నామమున బాప్తిజమము పొందుట. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే వారు ఆ మాట విని ప్రభువైన యేసు క్రీస్తు నామమున, మరి ఏ నామమున కాదు, తండ్రి నామమున కాదు, కుమారు నామమున కాదు, పరిశుద్ధాత్మ అనే బిరుదుల పేరు కాదు, వన్ నేమ్ క్లియర్గా ఉంది, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమని. ఇక ఆ నామమున తప్ప మనం అపోస్తుల పునాది మీద కనుక ఉన్నట్లయితే మరి ఏ నామమున అక్కడ బాప్తిజమం ఇచ్చినట్టుగా మనం చూడలేము. లేఖనాలు ఇంకెక్కడా లేదండి. అది మత్తయి సువార్త 28:19 ఏంటది? ఆజ్ఞ. అయితే ఆ ఆజ్ఞ అపోస్తుల ద్వారా నెరవేరిందండి. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ ద్వారా మరి బయలుపరచబడినదే ఆ వాక్య ప్రత్యక్షత. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే వారు ఆ నామమున బాప్తిజమం పొందారో అప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం దయచేసి గమనించినట్లయితే ఎఫెసీ 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఆమేన్. అంటే అర్థం ఏంటి? నీవు ఆ వాక్యాన్ని, ఆ సత్యవాక్యాన్ని నువ్వు నమ్మావు కనుక, ఆ వాక్యానుసారమైన బాప్తిజమం పొందావు కనుక పరిశుద్ధాత్మ నిన్ను ముద్రించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి ప్రియులారా, వాక్యమే మనల్ని అక్కడికి తీసుకెళ్ళింది. మనం వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించినప్పుడే పరిశుద్ధాత్మ ఆమోదిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ చేత నడిపించబడతామో ఆయన మనను సర్వసత్యంలోకి తీసుకెళ్తాడు. కాబట్టి అది వ్యక్తుల వలన కలిగిందని మాత్రం భ్రమపడవద్దు. అది వ్యక్తి ఇచ్చేది కాదు, వ్యక్తుల ద్వారా ఆత్మ ఇచ్చేది. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడ ఏమని ఉంది? మీరు మారు మనస్సు పొంది మీలో ప్రతివాడును పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజమం పొందవలెను ఆజ్ఞ. అప్పుడు మీరు ఆమేన్ పరిశుద్ధాత్మ అను వరం పొందుతారు. వాక్యక్రమమును పాటించకుండా వేరొక మార్గమున పరిశుద్ధాత్మ కార్యాలు జరగవచ్చు. రక్షణ, పరిశుద్ధాత్మ మరి ఆత్మ వరాలు ఇవన్నీ కూడా పశ్చాత్తాపము లేకుండానే వస్తాయి. కాబట్టి ప్రియులారా, అది కాదు. కానీ వాక్యము సర్వసత్యమై ఉంది. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాను, వాక్యాన్ని అంగీకరించనంటే అది విరోధం. లేకుంటే ఏదో నేను వాక్యం కలిగి ఉన్నాను, ఆత్మ అక్కర్లేదంటే అది విరోధం. ఆత్మను వాక్యమును మనం వేరు చేయలేమండి. దేవునికి స్తోత్రం. అక్కడ అంటున్నాడు, ఈ వాగ్దానము మీకును, అంటే కంటిన్యూగా చెప్తున్నాడు. అంటే కరెక్ట్గా చెప్పిన వర్తమానంలోనూ భవిష్యత్ కాలంలో కూడా కొనసాగుతుందని చెప్పాడు. మీ పిల్లలకును దూరస్తులందరికీ ప్రభువుగా మన దేవుడు పిలిచిన వారికి అందరికీ చెందును అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, అయితే మరి తప్పక వారు యేసుక్రీస్తు నామమున తిరిగి బాప్తిజమం పొందక తప్పలేదు. మరి రక్షణ పొందారు, మరి యోహాను బాప్టిజం తీసుకున్నారు, వెరీ గుడ్. అయితే తిరిగి జన్మించిన అనుభవం వాళ్ళకి ఇంకా రాలా. కేవలం బాప్తిజ అనుభవం ఉంది. కానీ ప్రియులారా, ఇక్కడ వారికి కావలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ అనే ముద్ర లేక గుర్తింపు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ ముద్ర పడనంత వరకు నువ్వు ఏది చేసినా అది చెల్లుబాటు కాదు అనేది నిజమండి. కాబట్టి అయ్యా నేను మారు మనసు పొందాను, తిరిగి జన్మించాను, ఏదో చేశాను అనుకో. కానీ ఇది నా సొత్తు అని ఆయన స్వీకరించకపోతే నువ్వెంతకాలం అలా జీవించినా అది అంతే. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ నామమున తప్ప, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, మరి ఏ నామమున రక్షణ కలగదండి. ఇప్పుడు ఆ నామమునే మనం పరిశుద్ధాత్మను పొందుచున్నాం. కాబట్టి ఆ నామమే మన మీద ముద్రగా గుర్తుగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి జనుల మీద అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో మనం చూస్తే, జనుల మీద ఆ మరుసటిసారి పరిశుద్ధాత్మ దిగిన సందర్భం మనం చూస్తే, అక్కడ పిలుపు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచూ ఉన్నాడు. జనసమూహములు విని పిలుపు చేసిన సూచక్రియలను చూచినందున, అక్కడ మీరు తర్వాత చదువుకోండి, అతడు చెప్పిన మాటల యందు వారు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచినప్పుడు అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద పెద్ద కేకలు వేసి పారిపోయాడు. పక్షవాతం గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందారు. ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగినట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే అనేకులు అక్కడ బాగుపడ్డారు. అక్కడ సీమోన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు గారడీ చేయవాడు. అతడు వచ్చి తాను గొప్పవాడిని అనిపించుకోవటానికి ఆ సమరయ ప్రాంతంలో జనులను విభ్రాంతి పరుచుచూ ఉన్నాడు, గారడీ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రజలు అనుకున్నారు, దేవుని మహాశక్తి కలిగిన వాడు ఇతడే అనుకున్నారంట. అందరూ కూడా అతని మీద లక్ష్యం ఉంచారు. ఇలాగూ చేస్తూ ఉన్నప్పుడు పిలుపు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి
సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి, చూడండి, ఆ గారడి చేయి వారి దగ్గర నుండి బయటకు వచ్చారు. పురుషులను స్త్రీలను బాప్తిజమం పొందిరి. అప్పుడు సీమోను కూడా వచ్చి బాప్తిజమం పొంది ఫిలిప్తో కూడా ఉండి సూచక్రియలు గొప్ప అద్భుత కార్యాలు జరుగుట చూచి విభ్రాంతి నొంది సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపారు. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసినట్టుగా లేఖనంలో మనం అక్కడ చూడగలం. అక్కడ అంటున్నాడు, అంతకుముందు వారిలో ఎవరి మీదనో, చూడండి, బాప్తిజమము ఇచ్చారు, పరిశుద్ధాత్మను పొందుకోమని చెప్పారు. అంతకుముందు ఎవరి మీదనో ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిజమం మాత్రము పొందారు. ప్రైజ్ ద లార్డ్. అయితే అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా ఆమేన్, వారు పరిశుద్ధాత్మను పొందారు. కాబట్టి ప్రియులారా, అక్కడ వారు వాక్యాన్ని నమ్మారు. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందారు. 16వ వచనం ప్రకారం వారు అవన్నీ చేసినా కానీ ఇంకా వారు పరిశుద్ధాత్మను పొందలేదు. ఆ తర్వాత మనం చూస్తే బాప్తిస్మము సరైన రీతిగా పొందిన తర్వాత మాత్రమే, సరైన బాప్తిజం పొందిన తర్వాత మాత్రమే వారు చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీద దిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీనిని గురించి ప్రియులారా మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లో ఈ మాటను మనం చూడగలుగుతాం. ఆత్మను గూర్చిన వాగ్దానము, ఆమేన్, విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, ఆమేన్. చూసారా, క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూస్తే విశ్వాసము వలన మనకి యేసుక్రీస్తు ద్వారా అన్యజనులమైన మనకి అది లభించింది. ఆయన మన కోసం శాపమయ్యాడు, ధర్మశాస్త్రము నుండి మనల్ని విడిపించాడు. మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని లేఖనం చెప్తుంది. అయితే అబ్రహాము యొక్క ఆశీర్వచనము నూతన జన్మ అనియు, ఆత్మ యొక్క వాగ్దానము పరిశుద్ధాత్మ యొక్కయు బాప్తిజమము అనియు, అనగా ఆ రెండును విడివిడి సంఘటనలని మనము అక్కడ ఏ విధముగానో చెప్పలేం. కానీ ఎందుకనగా వాక్యం ఎలా చెప్తుంది, యేసు శిలువ పైన మరణించి ఉన్నాడు. మరి ఆ మరణము మరియు పునరుద్ధానము వలన అబ్రహాము యొక్క ఆశీర్వాదము యూదులను వదిలి అన్యజనులపైకి వచ్చింది. అన్యజనులకు ఆ ఆత్మ లభించినట్లుగా ఇది సంభవించింది. కాబట్టి ఈ ఆశీర్వచనం దేవుడు ఈ నామము ద్వారా, ఈ అబ్రహాము సంతానమైన క్రీస్తు యేసు ద్వారా అన్యజనులమైన మన యొద్దకు పరిశుద్ధాత్మ రావటానికి అక్కడ దోహదపడింది. కాబట్టి అక్కడ ఏదో చేసిన క్రియలు కాదు, కానీ దేవుని యొక్క ప్రామిస్ తన పిల్లల యొద్దకు వస్తుంది. చాలామంది నాకు చాలా అనుభవం ఉంది, ఏదేదో ఉంది అని వారి ప్రయాణాన్ని సాగిస్తున్నారు. కానీ అనుభవం కంటే వాక్యము గొప్పదండి. వాక్యమే దాన్ని రుజువు చేస్తుంది. దేవుని స్తోత్రం. ప్రభు ఆనాడు సమరయ స్త్రీతో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎల్లప్పుడూ లేక ఎప్పుడు నువ్వు దప్పిక కొనడన్నాడు. నిత్యము వారిలో ఊరిడి జీవజలముల నీటి బుగ్గగా ఉంటుంది అన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఆయన ఆత్మను మనకు సంచకరువుగా ఇచ్చాడు, గుర్తుగా ఇచ్చాడు.
అది మన దగ్గర ఉన్నట్లయితే ఆయన సొత్తుగా మనం ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేవలం ఏదో మారు మనస్సు అనుభవం, లేకుంటే బాప్తిజమం పొందాం ఒక అనుభవం, ఇలాంటి అనుభవాలు కాదండి ప్రియులారా. అనుభవం కంటే వాక్యము యొక్క రుజువు అనేటటువంటిది చాలా ముఖ్యము. కాబట్టి పౌలు అడిగాడు, మీరు ఎలాగూ బాప్తిజమం పొందారని. కాబట్టి విశ్వసించినప్పుడు నుండి పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు. పిల్లలు ఇక్కడ వారు నీటి బాప్టిజం పొందారు, కానీ పరిశుద్ధాత్మను పొందలేదు. చాలామంది ఎక్కడ ఆగుతున్నారంటే అక్కడే ఆగుతున్నారండి. పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క సంపూర్ణ ఉద్దేశం. దేవుని స్తోత్రం. నువ్వు ఏ బాప్టిజం తీసుకో, ఏదైనా తీసుకో, కానీ వాక్యము యొక్క సరైన నడిపింపులోకి నువ్వు వచ్చేదాకా, ట్రాక్ ఎక్కేదాకా అది ఎక్కడైనా తయారు చేయనివ్వండి. అయితే ట్రాక్ ఎక్కితే అది కరెక్ట్గా ముందుకు సాగుద్ది. ఆ ట్రాక్ వాక్యమే. వాక్యం అనే ట్రాక్లోకి నువ్వు రాకపోతే నువ్వు ఎన్ని మార్లు తిరుగుతూ ఉన్నా, ఎక్కడ తిరిగినా, ఏం చేసినా నువ్వు సత్యమందు ఉన్నవాడువు కాదు. అసలు సత్యం అంటే వాక్యమేనండి. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, చాలామంది ఇక్కడే తొట్టిల్లుచున్నారు. ఎందుకంటే సరైనదేదో సరికానిదేదో తెలుసుకోలేనప్పుడే ఒక సందిగ్ధ పరిస్థితి ఏర్పడుతుంది. ఇశ్రాయేలీలు ఒకే బండలో నీరు తాగారండి, మేఘము క్రింద నడిచారు. మరి ఆ ఎర్ర సముద్రములో నుండి వారు బాప్తిజానికి సాదృశ్యంగా వారు పొందారు. అయితే కాదేశు బర్నియా దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని లక్షల ప్రజలలో ఇద్దరు మాత్రమే సరైన ఆత్మ లేకపోతే చెప్పాలంటే ఆత్మ సంబంధమైన అవగాహన వారు కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. మిగతా వారు అద్భుతాలు చూశారు, సూచక్రియలు చూశారు, ఎన్నెన్నో కార్యాలు చూశారు, కానీ వాగ్దాన దేశానికి చేరుకోలేకపోయారు. ఎందుకంటే వారు ఫైనల్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, వారిని జయించటానికి వాళ్ళ నేత్రాలు ఇలా చెప్తున్నాయి, మన వల్ల కాదు అన్నారు. దేశం వండర్ఫుల్, అన్నీ గొప్పదే. అయితే అక్కడ ఉన్నటువంటి వారు ఉన్నత దేహులు, వారిని జయించి మనం దాన్ని స్వతంత్రించుకోవటానికి ఏమన్నారు, మనకు బలము చాలదు, లేక శక్తి చాలదు అన్నారు. కాబట్టి చాలామంది అన్నీ కరెక్ట్గా అవుతున్నారు, కానీ విశ్రాంతిలో ప్రవేశించలేకపోతున్నారు. వారు అక్కడ అనేకులు దారి తప్పిపోయారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి వినండి. ప్రతి కాలంలో కొందరు వింటున్నారు, కొందరు డ్రాప్ అయిపోతున్నారు. ఇక్కడ మనం చూస్తే ఈ కాదేశు బర్నియా దగ్గర యెహోషువ కాలేబులు వాక్య ప్రత్యక్షత కలిగి దేవుడు మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి మనం ఖచ్చితంగా జయించుకుంటాం. ఇది ఎలా వచ్చింది వాళ్ళకి? ఏ రీతిగా వచ్చింది? పరిశుద్ధాత్మ ఇచ్చిన బయల్పాటు. దేవుని స్తోత్రం. ఈరోజు కూడా ఇన్ని వాక్యాలు విన్నా బోధకులైనా ఎవరైనా ఏదో ఒక సమయంలో సత్యము అంగీకరించే కాడ వెనకబడిపోతున్నారండి. వాళ్ళ అద్భుతాలు లేవా అంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. మంచి గాయకులు ఉన్నారు, అనేక వరాలు కలిగిన వారు ఉన్నారు. ఎన్నుంటే ఏం లాభం? వాక్యమందు కనుక తప్పిపోతే నిష్ప్రయోజనమే. కాబట్టి వాక్యమే సత్యం. అందుకే నా ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 37-44 కూడా మనం చూస్తే, నేను దాన్ని క్లుప్తంగా చదువుతున్నా. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురో. ప్రభు అంటాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నన్ను పంపిన తండ్రి
వానిని ఆకర్షించితేనే కానీ హల్లెలూయా ఎవడును నా యొద్దకు రాలేడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉంది. అంత్యదినమున వానిని నేను లేపుదును. పిల్లరా, నేను ప్రారంభంలో ఈ లేఖనాలను చదువుతుంటే నాకు అయోమయంగా ఉండేది, ఏం అర్థమయ్యేది కాదండి. ఆ తదుపరి ఆ గలిబిలిని పోగొట్టుకోవాలని నేను దేవుని సన్నిధిలో నిలబడే ఉన్నా. బయటికి వెళ్ళిపోవాలని సాతాను అంటుంది, ఇది నీకు అర్థం కాదులే, విడిచి వచ్చేయండి. ఒకవేళ కనుక నాలో పరిశుద్ధాత్మ ఆయన యొక్క ముందు ప్రణాళికను ఏర్పాటు చేసి ఉండకపోతే ఈ గలిబిలి నాకు ఎందుకని చెప్పేసి బయటకు వచ్చేసేవాడిని. ఎందుకంటే ప్రతి మానవుడికి ఎలా ఉంటుందంటే బాహ్యపరమైనదే రుచిగా ఉంటుంది. సాతాను అలా చేసింది, రుచికరంగా చేసింది. మీరు చావునే చావురు, దేవుడు ఏదైతే తింటే చనిపోతారన్నారో దాన్ని చావరు, అది మీ కనులకు ఎలా ఉంటుందంట, చూచుటకు అందంగాను రమ్యంగాను ఉంటుందని చెప్పాడు సాతాను. కానీ అసలైన దాన్ని అర్థం కాదన్నట్టుగా చెప్పేశాడు. కానీ దేవుని ఆత్మ ఆయన ముందు ప్రణాళికలో మనం ఉంటే బయటకు వెళ్ళనివ్వదు. అక్కడ నిలిచి గ్రహిస్తూ ఉన్నప్పుడు అక్కడున్న ఆత్మ మనలోనే జీవపు ఓటైంది. దేవునికి స్తోత్రం. అందుకని మేము దాని గురించి వివరించేటప్పుడు మిగతా వాళ్ళు కొన్నిసార్లు అయోమయంగా చూస్తూ ఉంటారు. కానీ మీరు నిలిచి ఉండి ఆమేనండి, ఏదో ఒక దినమున తన్నెందరు అంగీకరించిరో వారందరికీ ఆయన పిల్లలు అయ్యేటటువంటి అధికారం ఆయన ఇచ్చాడండి. అక్కడ అంటున్నాడు, వారు దేవుని వలన పుట్టిన వారంట. రక్తం వలనైనను శరీర ఇచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఈరోజు లేఖనాన్ని కొందరు ఏం చేస్తున్నారంటే శరీర ఇచ్ఛలతో కలుపుతున్నారు, అడిదిప్పుతున్నారు దాన్ని. అది కాదు, అసలు కేవలం శరీర సంబంధమైనది మాత్రమే కాదు. అలాగైతే శారీరకంగా క్రైస్తవుడిగా పేరు పెట్టుకొని ఏదో ఆలయంలో సభ్యత్వం పొంది మన కాలం ముగించుకొని వెళ్ళిపోతే అయిపోద్ది. అది కాదండి. ఉండబోయే ప్రాసెస్కి ఇది ఫౌండేషన్ అయింది. ఇక్కడ ఫౌండేషన్ కరెక్ట్గా లేకపోతే అక్కడ తొట్టిల్లేటటువంటి అవకాశం ఉంది. అందుకే చెప్తున్నాడు చూడండి, ఎఫెసీ 1:4-5 వచనాల్లో ఏమంటున్నాడు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ముందుగా ఏర్పరచుకున్నాడు కనుక మనం ఆయన స్వరాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్ర. కాబట్టి పిల్లరా, మనం గమనించినట్లయితే దేవుడు లేక ప్రభువు తన స్వంత పెండ్లి కుమార్తెను ఎన్నుకొనుచున్నాడు. ఈనాడు మనుషులు తమ పెండ్లి కుమార్తెలను ఏ విధముగా ఎన్నుకొనుచున్నారో తమ వ్యక్తిత్వానికి సరిపడేటట్టుగా ఆమె ఉందా లేదా, ఒక పురుషునికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు. కాబట్టి ఇలాంటి ఎన్నుకునేటటువంటి విధానంలో తన అభిప్రాయాలకు తగినట్లుగా ఏ స్త్రీ ఉంటుందో ఆమెను వివాహం చేసుకుంటాడు. గమనిస్తే ప్రభు అన్నాడు యోహాను సువార్త 15:16, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నేను మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాను. ఇప్పుడు మనం గమనిస్తే దేవుని యొక్క వాక్య ప్రకారము ఇది ఎప్పుడు జరిగిందంటే భూమికి పునాది వేయబడక మునిపే పెండ్లి కుమార్తె ఎన్నుకోబడింది. ఆమె కోసమే ఆ సమాచారం వెళ్తుంది. ఈ పెండ్లి కుమార్తె ఎన్నుకొనుట ఆయన చిత్తమును బట్టే
ముందే జరిగిందంట, ఆయన సంకల్పంలో జరిగిందంట. ఇంకా చూస్తే రోమా 9వ అధ్యాయం 11లో ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము అక్కడ మనకి తెలియజేయబడుతోంది. ఇది దేవుని యొక్క సంకల్పం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఇది ఇప్పటికిప్పుడు కలిగింది కాదండి. మనం ఏదో చేస్తే వచ్చేది కూడా కాదు. కరెక్ట్గా చెప్పాలంటే అది దేవుని యొక్క ముందు ప్రణాళిక లేక సంకల్పమై ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం నుండి చూస్తే రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడెను. అంటే యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఇదంతా ఏంటి చెప్పండి? ఇది దేవుని యొక్క ముందు సంకల్పము. మనం చేసేది ఏం లేదు, కేవలం యు బిలీవ్, వాక్యమును నమ్మటమే. దేవుని స్తోత్రం. కాబట్టి ఆల్రెడీ ఆయన ఫిక్స్ చేసుకున్నాడు, తన పెండ్లి కుమార్తెను ఫిక్స్ చేసుకున్నాడు. ఆమె కోసం పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఆయా కాలాల్లో ఆ వధువు సిద్ధపడుతుంది. ఆయా కాలాల్లో వర్తమానికులను పంపాడు, వారి ద్వారా సమాచారం ఇచ్చాడు. ఆ కాలంలో సిద్ధపడిన వారు దాన్ని అంగీకరిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఈ ప్రపంచము నక్షత్రము యొక్క ధూళి అనేది లేకపోవడమే దేవుడు దేవునిగా ఆయన నిజంగా ఆరాధనకు పాత్రుడై ఉన్నాడండి. ఆయన ఆరాధించడానికి ఎవరు లేనప్పుడే ఆయన ఆరాధనకు పాత్రుడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఆయన యొక్క నిత్య ఆత్మ, దేవునికి స్తోత్రం, సమస్తమును ఎరిగి ఉన్నది. ఆయన యొక్క మనస్సులో హల్లెలూయా, ఆయన యొక్క మనస్సులో ఒక ఆలోచన కలిగి ఉంది. ఆ ఆలోచనలో ఆ వరునికి పెండ్లి కుమార్తె ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగే ఆమె ఎలా ఉందో అప్పుడే ఆమె నిజంగా ఆయన మనస్సులో నిలిచి ఉన్నదంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన యొక్క ఆలోచనల్లో ఆమె ఉండెను. ఇది దేవుని యొక్క లేకపోతే నిత్యత్వంలో ఆయన యొక్క సంకల్పముగా అది ఉంది. దేవుని స్తోత్రం. నిజంగా దేవుని యొక్క నిత్య ఆలోచనలు, దేవుని యొక్క అవన్నీ కూడా ఇక మానవుడు మార్చదగినది కాదండి. అది కంటిన్యూగా వెళ్ళిపోద్ది. దేవుడు గమనించాలి, తన స్వభావమునకు విరుద్ధముగా ఏది చేయడండి. ఏ వాక్యమునైతే దేవుడు ఇచ్చాడో ఆ వాక్యానికి విరుద్ధమైంది ఆయన ఎందుకు చేస్తాడు? కాబట్టి ఆయన ఎవరిని సంకల్పించాడో, ఎవరిని ఏ రీతిగా చేయాలో అది నడిచిపోతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడండి. ఆయన ఎల్లప్పుడూ తన మనసును మార్చేసుకునేవాడు కాడు. ఎందుకంటే ఆయన వర్తమానంలో ఉన్నాడు, భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో ఉన్నాడు. కాబట్టి మనము మనసు మార్చుకొని అది ఇది అంటాం. ఆయన ఒక సంకల్పాన్ని సంకల్పముగానే చేస్తాడు. ఆయన ఏదైతే ముందు నిర్ణయిస్తాడో అదే జరుగుద్దండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఆలోచనలో నిత్యములై ఉన్నాయి, ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, దేవుడు ఏదైతే సంకల్పిస్తాడో దానిని చేయకుండా ఆయన విడిచిపెట్టాడు. ఇప్పుడు వధువు ఆయనలో భాగమని ఆయన చెప్పినప్పుడు ఎల్లప్పుడూ ఆమె ఆయనలో భాగమే.
అది మాత్రమే కాదు, ఆమెకు ఆయన యొక్క స్వరము తెలుసు. ఆమె ముందుగా నిర్ణయింపబడినది కనుక స్వరాన్ని గుర్తిస్తుంది. నా గొర్రెలు నా స్వరమును వింటాయని ప్రభువు చెప్పాడు. దేవుని స్తోత్రం. మరి మిగతా వాళ్ళు వినలేదే. ఎవరు బాధపడకూడదు. అక్కడ మనం కాదనుకోకూడదు. నువ్వు వాక్యాన్ని అంగీకరించు, నువ్వు ఆయన గొర్రెవే. ఎందరు అంగీకరించురో తన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకు ప్రేరేపణ ఇవ్వనిదే నువ్వు దాన్ని అంగీకరించలేవు. ఎందుకంటే ఆత్మ ప్రేరేపణ గలవారు ఆత్మ విషయాలను అంగీకరిస్తారు. శరీర సంబంధులకు అది ఎన్నడూ కూడా అంగీకారముగా ఉండదు. కాబట్టి పిల్లరా, మనం బైబిల్లో చూస్తే అసలు మనము పిండముగా రూపము దాల్చకముందే ఆయన తలంపుల్లో ఉన్న ఆదాము అక్కడ ఉన్నాడు. ఆ ఆదాము ఇంకా వ్యక్తపరచబడకముందే, అతడు ఏం చేయాలో తెలియకముందే ఆయన గ్రంథంలో రాసుకున్నాడంట. దేవుని స్తోత్రం. చూడండి, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతాను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ ఆమేన్ నీ గ్రంథములో లిఖితములాయనో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మనకు ఒక రూపము ఏర్పడక మునిపే మన ఎముకలు కానీ మనకు సమస్తము కానీ హల్లెలూయా ఎన్నుండాలో, ఎలా ఉండాలో, ఏది జరగాలో, ఆ వస్తువు యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ డేట్ అంతా కూడా అందులో వ్రాసి ఉంచాడు. ఎందుకు మనకి చింత? అందుకే బైబిల్ అంటుంది చింత యావత్తు ఆయన మీద వేయమని. ఎందుకంటే ఆయన తయారు చేసుకున్న దాన్ని గురించిన చింత ఆయనకే ఉంది. దేవుని స్తోత్రం. మళ్ళీ మనం ఎందుకు డబ్బులు? కాబట్టి బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఏదైనా ఉంటాయి. అన్నిటిలో నుండి బయటకు తీసుకురాగలిగిన వాడు మన ప్రియుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే జగత్తు పునాది వేయబడక ముందే యేసులో అనగా మన ప్రభువులో మనలను దేవుడు ఏర్పాటు చేశాడండి. దేవుని స్తోత్రం. అనగా మనం చూస్తే ఆయనతో కూడా అక్కడ మనము ఆల్రెడీ ఉన్నాం. జగత్తు పునాదికి ముందే దేవుని యొక్క ఆలోచనల్లోనూ ఆయన మనస్సులోనూ మనము ఉన్నాము. ఏర్పరచబడిన వారికి ఉన్న స్వభావమును గురించి అక్కడ తెలియపరచబడుచు ఉన్నది. ప్రియులారా, మనము దేవుని ఆలోచన అయి ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి మన యొక్క ఈ ప్రకృతి సంబంధమైన జన్మ కూడా 100% దేవుని యొక్క ఎన్నిక మీదనే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఒక స్త్రీ యొక్క అండాశయంలో ఎన్నో అండములు విడుదలవుతాయండి. కానీ ఒక నిర్ణయింపబడిన కాలంలో నిర్ణయింపబడిన ఒక గ్రుడ్డు మాత్రమే క్రిందికి విడుదలవుతుంది. అలాగే ఆ పురుషుని యొక్క వీర్యములో కొన్ని మిలియన్స్ జీవకణాలు ఉంటాయి. అయితే ఒక్క జీవి మాత్రమే వెళ్ళి ఆ అండముతో ఫలదీకరణం జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎందుకు అలా జరుగుతుంది? మిగతావన్నీ ఎందుకు వ్యర్థమైపోతున్నాయి అని అంటే, ప్రైజ్ గాడ్, ముందు నిర్ణయములో ఉన్నవే అక్కడ ఏర్పడుచు ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి యెహోషువ కాలేబులు మాత్రమే అవతలకు వెళ్ళాలని దేవుడు నిర్ణయంలో ఉన్నారు. మిగతా వాళ్ళు యువతలు రాలిపోవాలని ఉంది. వారు మన్నాను తిన్నారు, బండలోని త్రాగారు, ఆ పితరులు చేసిన అన్నీ చేశారు, కానీ రాలిపోయారు. వాగ్దానపు యాత్రలో ఉన్నారు కానీ రాలిపోయారు. కారణం, ఎన్నికలో ఉన్నవారు ప్రకృతి సంబంధులు కారు. వారి నేత్రాలు ఇంకా మన నేత్రాలు ప్రకృతి సంబంధిగా ఉన్నాయా? అలా ఉంటే నువ్వు సత్య సంబంధివిగా దూరంగా ఉన్నావు. గుర్తుపెట్టుకో.
నాకు చాలా బాధ కలిగించే విషయాలు అనేకము మరి ఈ మధ్యకాలంలో ఉన్న వర్తమానంలో ఉన్నామని చెప్పబడుచున్న వారిలో కూడా అలాంటి గుణాలు ఉండుట నాకు చాలా దుఃఖమును బాధను కలిగిస్తున్నాయి. మరి సంఘాల్లో ఏం బోధిస్తున్నారు అంటే 100% ఇంకా చెప్పాలంటే 99% లోక సంబంధమైనదే చెప్తున్నారు. వర్తమానం ఏదో చెప్తున్నారు కానీ వ్యక్తిగతంగా వారి క్రియలలో లోకంతో నింపేస్తున్నారండి. వాళ్ళందరికీ కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. ఏదో ఇంత ఆస్తి సంపాదించాలి, ఒక బిల్డింగ్ సంపాదించాలి, ఒక కారు సంపాదించాలి, ఒక ఉద్యోగం మంచిదే, నేను కాదంటలే. ఇవన్నీ కావాలని పరలోకపు తండ్రికి తెలుసు. వారి గురిని పరలోకం వైపు, ర్యాప్చర్ వైపు మళ్లించడంలో విఫలమవుతున్నారు. అందుకనే వారి యొద్ద పెంచబడుచున్న విశ్వాస బృందాలన్నీ వర్తమానంలో మొత్తం అక్షర జ్ఞానాన్ని మొత్తం పొందుకున్నారండి. అన్నీ చెప్పగలరు వాళ్ళు. ఆ రోజుల్లో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు కూడా అన్నీ చెప్పగలరు. ఎందుకంటే లేఖనాలు తర్జుమా చేసిన వాళ్ళు శాస్త్రులు తెలుసు. కానీ ఆత్మ విషయాలు వారు మర్చిపోయారండి. ఈరోజు కూడా ప్రతి కాలంలో పరిశుద్ధాత్మ యొక్క గ్రహింప కలిగిన వారు ఉంటారు, మరికొందరు ఆ గ్రహింపు లేని వారిగా ఉంటారు. కాబట్టి ప్రతి కాలంలో కూడా మనం ఒక్కరమే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం, ర్యాప్చర్లో వెళ్ళిపోతాం అంటే కాదు. నీవు ఆత్మ సంబంధిగా సర్వసత్యమును ఎరిగినప్పుడు, దేవుని ఆత్మచేత నడిపింపబడినప్పుడు మాత్రమే నీవు కొనుకోబడతావు. దేవుడు చెప్పినట్టుగా పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. కాబట్టి ముందుగానే చెప్పేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఒక సంతానమును గురించి ప్రభు మాట్లాడాడు. ఆ సంతానము ప్రభు అయిన క్రీస్తే. కాబట్టి అబ్రహాము సంతానములు అనేకములు ఉన్నాయి, కానీ అన్నిటిలో శ్రేష్టమైన సంతానము క్రీస్తు అయితే, మనము క్రీస్తు సంబంధులమైతేనే అబ్రహాము ద్వారా ఆమోదించబడిన వారం అవుతాం. అబ్రహాము పేరున పుట్టిన సంతానాలన్నీ వారసత్వాన్ని పొందలేదు. కానీ దేవుని యొక్క ఏర్పాటులో అక్కడ ఎవరు అంగీకరించాలి? క్రీస్తు యేసు చేత ఆమోదింపబడిన వారే దేవుని సంతానమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఆయన ఎవరు? వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు ఆయన వధువు ఎవరు? వాక్యమై ఉందండి. నీవు వాక్యముతో ఏకీభవించలేనంత వరకు ఇప్పుడు ఆయన ప్రత్యక్షతలో ఎలా ఉంటాం? కాబట్టి వాక్యమందు మనం నిలిచి ఉంటేనే మనము సర్వసత్యమును ఎరుగుతాం. దేవత్వము యొక్క కొలస 2:9 సర్వపరిపూర్ణత శరీర రీత్యా యేసుక్రీస్తునందు నివసించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన నిత్యుడగు తండ్రి A to Z క్రీస్తు యేసులో ఉన్నది. దేవుని స్తోత్రం. మిగతావన్నీ బిరుదులే. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించినట్లయితే దేవుడు తన్ను తాను యేసు క్రీస్తులో బయలుపరుచుకున్నాడు. చాలామంది అన్నట్టుగా పునర్జన్మ వలన మనము సంతానముగా మారలేదు, కానీ మనము ముందుగానే ఆయన సంతానమై ఉండి తిరిగి ఆయనను గుర్తించి, ఆమెన్, కొత్త సంతానం పుట్టదు. ఎక్కడ కొత్త సంతానం పుట్టదు. ఉన్న సంతానమే తాను ఎవరి కుమారులో గుర్తు తెచ్చుకుంటాడు. అది ఆ అనుభవం. దేవుని స్తోత్రం. కాబట్టి ఎలా గుర్తు తెచ్చుకుంటాడు? లేఖనాన్ని గ్రహించుట చేత. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనిస్తే మనము దేవుని యొక్క వధువుగా ఉంటే ఆయన స్వరాన్ని ఖచ్చితంగా మనం వింటామండి. ప్రభు అన్నాడు, ఈ గొర్రెలు నా స్వరం వింటాయి అనలా.
నా గొర్రెలు అన్నాడు. నా గొర్రెలే నా స్వరం వింటాయి. అంటే ముందుగానే నువ్వు ఆయన గొర్రెవి. కాబట్టి నీవు గొర్రెగా, అంటే ముందు తోడేలుగా ఉండి గొర్రెగా మారలేదు. నువ్వు గొర్రెగానే ఉన్నావు, తప్పిపోయావు, జారిపోయావు. తిరిగి నీ జాతి ఏంటో, నీ జన్మ ఏంటో, నీ పరిస్థితి ఏంటో జ్ఞాపకం తెచ్చుకున్నావు అంతే. కాబట్టి చిన్న పక్షిరాజు పిల్ల కోడి పెట్ట క్రింద పెరగొచ్చు, అది రూపాంతరం కావచ్చు, ఎదగొచ్చు. కానీ దానిలో ఉన్న జీవం, పక్షిరాజులో ఉన్న జీవం పక్షిరాజుదే. గ్రుడ్లన్నీ ఒకేలాగా ఉండొచ్చు, గమనించండి. అయితే అది ఎదిగింది, అక్కడ నిలిచింది. కానీ ఆ కోడి పెట్టెతో కూడా కలిసి జీవించలేకపోతుంది. కారణం ఏంటి? దాని కోత వేరు, దీని కోత వేరు. అందుకే పౌలు గారు అన్నాడు, పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు చేశాను, పెద్దవాడిని అయిన తర్వాత పిల్లవాని చేష్టలు మానేశాను. కాబట్టి నీ జన్మేంటో, నీ స్థానం ఏంటో నీకు తెలిసిన తర్వాత కోడి పెట్టెల వంటి గుంపులో నువ్వు ఉండలేవు, ఆ సిద్ధాంతాల్లో నువ్వు ఉండలేవు, ఆ గందరగోళపు సంఘాల్లో నువ్వు ఉండలేవు. నీ జన్మస్థానం ఏదో నువ్వు గుర్తించి, నువ్వు ఏ జీవానికి చెందిన దానివో చెందినవాడివో తెలుసుకొని, తల్లి పిలుపును విని, కోడిపెట్ట కొంచెం దూరం ఎగరలేదు అది, కానీ నీలో ఎగిరే జీవం ఉంది. దేవుని స్తోత్రం. ఎత్తైన స్థలానికి, ఆ మురికిలో నువ్వు ఉండలేవు, ఆ మురికి పురుగులు నువ్వు తినలేవు, అసహ్యమైనది నీకు ఇంపుగా ఉండదు. నోవాహు పావురాన్ని బయటకు విడిచాడు, కుళ్ళిపోయిన దాని మీద కాలు మోపల, కాకిని విడిచాడు. అప్పుడు దాకా వాళ్ళలోనే ఉంది, విడిస్తే ఎక్కడ ఉందండి? కుళ్ళిపోయిన వాటి మీద రాలింది. గుణాలు, రెండు స్వభావాలు. పక్షిరాజు స్వభావం వేరు, కోడిపెట్ట స్వభావం వేరు. ఇప్పుడు ఈ పక్షిరాజు తల్లి ఆకాశంలో ఉండి పిలుస్తుంది. దేవుని స్తోత్రం. అదే రెవల్యూషన్, ఉన్నతమైన అనుభవం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ పక్షిరాజు కూత పక్షిరాజు పిల్లకు వినపడుతుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఇది నా స్వరం, ఈ రెండు స్వరాలు కలిసిని, అప్పుడు తల్లి పక్షిరాజు అంటుంది, ఎగిరిరా, పైకిరా, ఎక్కిరమ్ము. దేవుని స్తోత్రం. వెంటనే చిన్నగా పక్షిరాజు పిల్ల రెక్కలు చాపింది, రెక్కలు ఆడిచ్చింది. తనలో ఉన్న జీవము ఎగిరిపోయేటట్టుగా తోడ్పడింది. అదే దేవుని రాజ్యం అయి ఉన్నది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి కాలంలో కూడా దేవుడు తన పుత్రులను స్వీకరిస్తూ ఉన్నాడు. ఆ ధర్మశాస్త్రము నుండి, పాప శాపముల నుండి, దాని యొక్క బంధకములలో నుండి బయటకు పిలుస్తున్నాడు. మనలో ఒక స్వరాన్ని పెట్టాడు, అది క్రీస్తు స్వరమే. అబ్బా, తండ్రి అని మనలో ఒక కేక ఉంది. దేవుని స్తోత్రం. మనం కుమారులము గనుక, కుమారుని ఆత్మ మనలో ఉంది కనుక, మనము స్వేచ్ఛగా అబ్బా తండ్రి అని మొరపెట్టి, తండ్రి ఎడల ప్రేమను, వాంఛను, తండ్రి ఎడల ఇష్టమును మనం కలిగి ఉన్నాం. ప్రతి కాలంలో ఆత్మ సంబంధులు ఆత్మస్వరాన్ని వింటారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే వారి తండ్రి వాక్యమై ఉంటే ఆ పిల్లలు కూడా వాక్యమై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ బాప్టిజం అనగా క్రీస్తు యొక్క శరీరములోనికి ఆత్మ మనల్ని నడిపిస్తుంది. అదే నూతన జన్మ. ఆయన శరీరంలోనికి వెళ్ళిపోతున్నాం. దేవుని యొక్క ఆత్మ వచ్చి నిన్ను నింపుచూ ఉంది. ఆయనే నిన్ను కవర్ చేస్తున్నాడండి. నువ్వు మారు మనస్సు పొందిన తర్వాత, అనగా వాక్యమును విన్న తర్వాత నువ్వు నీటి బాప్టిజం పొందుతావు. దేవుని ఎడల నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండుట, ఇది నీ యొక్క ప్రత్యుత్తరమై ఉన్నది. నీ మనస్సాక్షి నిర్మలముగా చేయబడుతుంది.
వాక్యమే సత్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవత్వమును గూర్చి అనేకులు దేవత్వములో 3 వ్యక్తులు అంటున్నారు. కానీ సత్య సంబంధి యేసు యొక్క జీవమును పొందుకున్నప్పుడు, ఆయన ఆత్మను పొందుకున్నప్పుడు నువ్వు సత్యమును గ్రహిస్తావు. ఆయనే సర్వాధికారి అయిన దేవుడు అని నువ్వు గ్రహిస్తావండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక దేవుళ్ళు అని గ్రంథంలో వ్రాయబడినప్పుడు నీవు ఒక్కడిని అనేక దేవునిగా మారిస్తే నీవు దేవుని దుఃఖపరిచిన వాడు అవుతావు. ప్రియులారా, అక్కడ ప్రభు అన్నాడు, వేరొక ఆదరణకర్తను పంపాడు కదండి అని. ప్రభు ఏమన్నాడో తెలుసా? చాలామంది ప్రభు మాటను అలా అపార్థం చేసుకుంటారు. కానీ మరలా ఏమన్నాడు? నేను మీతో ఉంటానో మీలో ఉంటాను. లోకము మరి ఎన్నడూ చూడదు, కానీ మీరు చూస్తారని అన్నాడే. ఆయనే ఆయన. దేవుని స్తోత్రం. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము. వాక్యము ఆత్మ ఒకటై ఉన్నది. అందులో నీవు పాలిభాగస్థుడివై ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దయచేసి ఇక్కడ సర్వసత్యము మానవులు పెట్టిన సిద్ధాంతములు కావు. ఇది స్వచ్ఛమైన దేవుని యొక్క స్వరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కాలంలో అపోస్తలులు వాక్యంతో నిలబడి ఉన్నారు. వాక్యంలో నుండి కుడికి కానీ ఎడముకు కానీ వారు తొట్టిల్లలేదు. వారు పునాది మీద నిలిచి ఉన్నారండి. దేవునికి స్తోత్రం. కాలాలు మారాయి, యుగాలు మారాయి. అన్యజనుల యొక్క మరి కాలము యొక్క ముగింపులోనికి మనం వచ్చాం. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైరా, సార్దిస్, ఫిలడెల్ఫియా, లవొదికయ వచ్చేలోకి ఆయా కాలాలలో ఆయా సంఘ దూతల ద్వారా ఆ వర్తమానాన్ని ఇచ్చినప్పుడు ప్రియులారా, దాని యందు నిర్ణయింపబడిన వారే దాన్ని విన్నారు, అంగీకరించారు, ఆ ప్రకారం జీవించారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము లవొదికయ సంఘకాలంలోనికి వచ్చి ఉన్నాం. ఈ సంఘకాలము గ్రుడ్డిది, మోసపూరితమైనది, చాలా గలిబిలి చెందిన కాలం. అయితే సత్య సంబంధులైతే సత్యవాక్యమును గుర్తిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని యొద్ద నుండి అది వరకే పొందిన దానిని వింటారు. వారు దేవుని పిల్లలు గనుక, దేవుని ఆత్మ వారిలో ఉన్నది గనుక వారు దాన్ని అంగీకరిస్తారు. పౌలు గారు ఆసియా వెళ్ళాలనుకున్నాడు, కానీ దేవుని ఆత్మ కనబడింది, మాసిదోనియాలో ఉన్నారు నీ పిల్లలు, అక్కడికి వెళ్ళు అని చెప్పడం జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అలా చెప్పడం జరిగింది? అక్కడ ఆ స్వరము వినేవారు ఉన్నారు. టైం వేస్ట్ చేయడం అక్కర్లేదు. కాబట్టి ప్రతి కాలములో కూడా ఈ స్వరము కోసం నిర్ణయింపబడిన వారు ఉన్నారు. ఈ సత్య సంబంధమైన వాక్యాన్ని అంగీకరించేవారు ఉన్నారు. వారు ఎన్నిక చేయబడిన వారు కనుక ఈ కాలపు సత్యమును అంగీకరిస్తారు. వారు యేసుక్రీస్తు నామమున సత్య బాప్టిజమం పొందుతారు. పాదములు కడిగి ప్రభురాత్రి భోజనం తీసుకుంటారు. ఆ 7 ముద్రల యొక్క మర్మమును వారు ఎరిగి ఉంటారు. సర్ప సంతానం ఎలా వచ్చిందో ఆ మర్మాన్ని వారు తెలుసుకుంటారు. ర్యాప్చర్లో ఎత్తబడుటకు కావలసిన సత్యమును వారు గ్రహిస్తారు. కాబట్టి ఇది ఒక దీపస్తంభముగా ఉన్నది. సత్యము ఆ సంఘమునకు స్తంభమై ఉన్నది. అలాగే ఆ సంఘము సత్యమునకు స్తంభమై ఉన్నది. కారణం ఏంటో తెలుసా? ఆ వధువు దేవుని ప్రణాళికలో ఉంది కనుక ఆమెను తనతో చేర్చుకొనుటయే దేవుని సంకల్పం. అయితే ఆమెలో ఎవరున్నారు? ఆమెన్. వారిని వెతికి ఆ ఆఖరి వ్యక్తిని పట్టుకునేటంత వరకు పరిశుద్ధాత్మ కార్యాలు
కొనసాగుతూనే ఉంటాయి. మన మధ్య నుండి వర్తమానికుడైన ప్రవక్త వెళ్ళొచ్చు, కానీ పరిశుద్ధాత్మ ఇంకా అక్కడే ఉంది. పరిశుద్ధాత్మ ఆఖరి వ్యక్తి కోసం వెతుకుతూ ఉంది. అది అయిన పిదప వీరిలో కూడా దేవుని ప్రజలే ఒకే బండలోని తాగారు. ఆశీర్వాద సంబంధమైన అన్నీ కూడా వారు పొందారు. కానీ కాదేశు బర్నియా దగ్గర తడబడ్డారు. అన్ని కాలాల్లో అదే జరుగుద్ది. ఈరోజు ఈ వర్తమాన సంఘాలు మిగతా సంఘాలను ఓవర్టేక్ చేసాయి, ఫుల్ఫిల్ అయింది. బట్ ఇందులో కూడా ఆత్మ సంబంధులే ర్యాప్చర్లో ఉంటారు. ఇది నిజం, ఇది ఆత్మ చెప్పు సత్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేయాల్సింది ఒకటే, 100% ఆయన వాక్యాన్ని నమ్మాలి, ఆయన వర్తమానమును నమ్మాలి. అప్పుడే మనం ఆయనతో కూడా ఉంటాము. అటు కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఇదిగో అన్ని కాలాలలో ప్రతి కాలంలో పరిశుద్ధాత్మ స్వరం వినపడుతుంది. ఈ లౌదికీయ కాలం యొక్క ముగింపులో కూడా ఆ స్వరం వినబడింది నాయన. ఇంకా పరిశుద్ధాత్మ అక్కడ ఉంది, ఇంకా ర్యాప్చర్ జరగలేదు. ఇప్పుడు ర్యాప్చర్ జరగాలంటే అందులో ఉన్నటువంటి ఆ గొర్రెపిల్ల ఉంది నాయన. ఆ ఆఖరి గొర్రెకు ఆ సమాచారం వెళ్ళాలి. అప్పటిదాకా నువ్వు నిలిచే ఉన్నావు ప్రభువా. మేము ప్రకటింపవలసిన వారమై ఉన్నాం. దాన్ని ఎందరు అంగీకరించరు వారిని పిల్లలు, నీ పిల్లల్లో ఉన్న ఆఖరి వ్యక్తి అంగీకరించే వరకు అది కొనసాగుతుంది. మేము కూడా కొనసాగుతున్నాం. భూమి మీద మా కొరకు ఏ పని అయితే మీరు నిర్ణయించారో ఆ కార్యము ముగించే వరకు నీ కాపుదల, నీ సంరక్షణ మాకు తోడుగా ఉంచండి. ఈ వాక్యం వినుచున్న వారిలో నాయనా ఇంకా రక్షణ పొందని వారు, నీ నామమును ముద్రింపబడని వారు, సర్వసత్యమును ఎరగని వారు ఒకవేళ ప్రణాళికలో ఉండి ఈ స్వరము వినుచు ఉంటే వారు గ్రహించుదురుగాక, అంగీకరించుదురుగాక. అట్టి కృప దయచేయమని, ప్రత్యేకమైన కృప కాపుదల దయచేయమని, నీ కృపాహస్తం తోడుగా ఉంచి నీ రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.